నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురంపై ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. బలమైన అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జిగా వంగ గీత ఉన్నారు. ఆమె సైతం గతంలో ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఎంపీగా కూడా ఉండటంతో బలమైన నేతగా భావిస్తున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె పెద్దగా యాక్టివ్గా లేరు. ఆమె క్రియాశీలకం కావాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కోరారు. కానీ ఆమె ఆసక్తి చూపకపోవడంతో ఇప్పుడు కొత్త అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. పిఠాపురం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. గతంలో ఈ నియోజకవర్గంలో మంచి ప్రాతినిధ్యం వహించారు ముద్రగడ. అనుకోని పరిస్థితుల్లో ప్రత్తిపాడు వెళ్లాల్సి వచ్చింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముద్రగడ కుటుంబానికి పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ముద్రగడ కుమారుడు గిరిబాబు ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు అదనంగా కుటుంబానికి పిఠాపురం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడ పద్మనాభం కుమార్తె ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్నారు. ఆమె సైతం ఇటీవల ముద్రగడపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో వచ్చే ఎన్నికల్లో గెలవాలని అటు జగన్ ఇటు ముద్రగడ భావిస్తున్నారు. ప్రస్తుతం కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయ్యేలా కనిపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతోంది. కానీ కాపులకు అనుకూలంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై దాడులు పెరుగుతున్నా పవన్ కళ్యాణ్ నోరు మెదపటం లేదు. అటువంటి పరిస్థితుల్లో ముద్రగడ ద్వారా కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయ్యేలా చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ముద్రగడకు పిఠాపురం బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ సైతం భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త నియోజకవర్గం ఆవిర్భవిస్తే వర్మకు అవకాశం దక్కే పరిస్థితి లేదు. ఇప్పటికే పవన్ కోసం తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టారని చంద్రబాబుపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉండటంతో సైలెన్స్ పాటిస్తున్నారు. 2029 ఎన్నికలకు ముందు ఆయన తన సత్తా చాటే అవకాశం ఉంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయనకు పిఠాపురం టికెట్, పద్మనాభం కుమారుడికి పత్తిపాడు టికెట్ ఇవ్వడంతో పాటు ముద్రగడకు రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఇలా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ పిఠాపురం నియోజకవర్గంపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వంగ గీతను యాక్టివ్ చేసి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమిస్తారని తెలుస్తోంది. ఆ కమిటీ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిఠాపురంలో యాక్టివ్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందించారు. త్వరలో పిఠాపురంలో సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.